నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు బొగ్గుమన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం నెలకొంది. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు రాకుండానే పోచారం వర్గీయులు గేట్లు వేశారు. తాము కాంగ్రెస్ కార్యకర్తలను కాదా అంటూ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ప్రశ్నించారు. గేట్ల బయట ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ధర్నాకు దిగారు. పోచారం ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి రెండు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు బాన్సువాడలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక బాన్సువాడలో కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రెండు వర్గాల మధ్య ఆ వర్గ విభేదాలు అయితే మాత్రం ప్రస్ఫుటమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అది బాన్సువాడ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇటు పోచారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య పట్టగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితి నెలకొని ఉంది. గత కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఇటు స్థానిక సంస్థల్లో ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశము కొనసాగింది. అయితే ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు వీళ్ళిద్దరు కూడా అతిథులు హాజరైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు యొక్క సమావేశ హాల్లోకి రావడానికి ప్రయత్నించడంతో పోచారం వర్గీయులు గేట్లు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సమావేశంలో గందరగోళం నెలకొంది. అయితే ఇదే క్రమంలో ఇటు పోచారం వర్గీయులకు అదేవిధంగా ఏనుగు వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి. తాము కాంగ్రెస్ కార్యకర్తలను కాదా అంటూ ఇటు ఏనుగు వర్గీయులు ప్రశ్నించే పరిస్థితి. గేటు బైఠాయించి ధర్నా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వారిని సంధానించే ప్రయత్నం చేశారు. ఇదే అంశం పైన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి అని చెప్పేసి సలహా ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు ఇరు వర్గాలను కూడా సంధానించే ప్రయత్నం చేశారు. బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజేష్. విధులకు మేమేం ఆటంకం కలిగించట్లేదు. మేము సామరస్యంగా పోయి మాకు ఇంద్రమ్మ కమిటీలలో మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారి వర్గానికి మరి ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో మేము జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం. మరి అదేవిధంగా రాజీవ్ యువ వికాస్లో కూడా మరి మాకు ఎలాంటి పేర్లు మా నాయకులే కానీ మా కార్యకర్తలే కానీ పెట్టకుండా ఎందుకున్నారో మేము అడగడానికి మాత్రమే జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం. మరి పోలీసు వారు ఎందుకు అడ్డుకుంటారో మాకు అర్థం కావట్లేదు. మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. మేము మా పార్టీలో మేము పోవడానికి అడ్డుకుంటుందంటే ఇది చాలా బాధాకరం. మరి ఎక్కడ ఉందో ఈ రాజ్యం మాకు అర్థం